పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఎక్కడ్రా కోనంగి ఎక్కడ్రా వాడు ఎక్కడా ఇదంతా వాడి గురించే వెతుకుతున్నాను చెప్పు ఇప్పుడు నువ్వు పెళ్ళిడికి వచ్చావు కాబట్టి ఒక అన్నలాగా నేను నీకు పూలు ఇచ్చాను తెలిసిందా సిరమ్మ ఈ ఇసంకాయలు వీటి రసం కంట్లో పడితే చాలా ప్రమాదం కానీ ఈ రసం కంట్లో పడలేదు రెప్పలపై పడింది దీని ఘాటుకి కళ్ళు మండుతున్నాయి అంతే నిన్ను పిలిపించింది నేను నా పని కాదని నీ పని చేసుకుంటున్నా కాని పనులు ఏమైనా చేశావో కాళ్ళు చేతులు విరిచేస్తాను అసలు మనం కలవడానికి కూడా పూర్వజన్మే కారణమట మీ అయ్య చెప్పాడా కాదు మీ అయ్య చెప్పాడు మరి అన్ని జన్మలో కలిసి ఉండకుండా ఈ జన్మతోటే చాలని ఎవరు అనుకోరు కదే ఎందుకు అనుకోరు అనుకుంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఇదే జన్మ కావాలని అనుకున్నంత మాత్రాన మనకి జన్మ రాదు మనం అనుభవించవలసిన పాపమైనా పుణ్యమైనా ఇక్కడే అనుభవించి వెళ్ళిపోవాలి ఇదెవరో మా అయ్య చెప్పాడా కాదు మా అయ్య చెప్పాడు మరో జన్మంటూ ఉంటే మానవ జన్మే కావాలని మరీ మరీ కోరుకుంటారు ఎందుకే తెలిసిన వారు ఎవరు అలా కోరుకోరు నాకు ఇంకొక జన్మ వద్దు నన్ను నీలోనే కలుపుకో దేవుడా అని తపస్సు చేసి మరీ కోరుకుంటారు దీన్ని జన్మరాహిత్యం అంటారు అబ్బో ఇది మా అయ్య చెప్పాడా మీ అయ్య చెప్పాడా మరి ఆ చెట్టు కింద సాములారు చెప్పారు చెప్తాడు ఆడి పని నేను చెప్పే వరకు ఆడు ఇలాగే చెప్తుంటాడు ఊరుకో మామ పాపం ఆ సాములారు ఏం చేశారు అత్తమాను ఆయన పేరింటేనే ఒంటికాల మీద లేస్తావు కమలే 10 మంది మంచి కోసం బతికే ఏ మనిషి అయినా వాళ్ళ కట్టబట్టం నేర్పుతాడు కాయ కట్టం ఎలా చేసుకు బతకాలో నేర్పుతాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకునేటట్టు చేస్తాడు అంతేగాని నీ సోములూరు చెప్పినట్టు చెప్పి పని చేసుకునేటోళ్ళని సోమరపోతుల్లా మాత్రం మాసడం సాములోరు కళ్ళు పోతాయి లెంపలేసుకో పోతాయి
మళ్ళీ ఆడి అడవికి వస్తే నిజంగానే ఆడి కళ్ళు రెండూ పోతాయి. అదేంటి? కళ్ళు ఆ పక్క గూడెం వాళ్ళు వచ్చి పీక్కుపోతారు. ఇదిగా కాళ్ళు ఈ గూడెం వాళ్ళు వచ్చి నరికేస్తారు. ఎందుకు? పొయ్యిలో పెట్టడానికి. అంత తప్పుడు పనులు ఆయనే చేశాడు. తప్పుడు పనుల తప్పుడున్నర పనుల అమ్మాయిలతో ఆడేసే పిచ్చేసాలో అందరికీ బాగా తెలుసు. ఓనీలే పాపం వదిలేస్తాను. మావా, ఆడోళ్ళంటే ఈ మగాళ్ళకి ఎందుకంత పిచ్చి? పిచ్చి కదే, కామం. నిజమే. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో మంది అమ్మాయిల్ని అలా మోసం చేస్తుంటారంట కదా. మావా, నన్ను మోసం చేయవు కదా? ఏటే ఆ మాటలు? నేను నిన్ను మోసం చేయటమేంటి? నన్ను కాకుండా వేరే అమ్మాయిని నీ మనసులో కూడా రానియవు కదా? పిచ్చిదా, మనం కోరుకునే ఆలి ఎంత పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాము, ఆ ఆలి కూడా తన పెరిమిటి అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ ఇష్యం తెలిసిన ఏ మగాడు తన భార్యని తప్ప ఏ అమ్మాయిని దగ్గరికి కాదు కదా మనసులో కూడా రానీయుడు. నేను అలాంటోనేనే. నాకు తెలుసు మావా, తెలుసు. రాసిరి, కూర్చో. నేనని ఎలా తెలుసుకున్నారు సార్? నా కళ్ళు ముయ్యగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. మిగతా అందరూ నా కళ్ళు కప్పేవాళ్లే. కళ్ళు ముయ్యడానికి కళ్ళు కప్పడానికి తేడా ఏంటో? ఉంది, చాలా ఉంది. నిజంగా కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళుండి లేనివాడిగా నటించేవాడికి ఉన్నంత తేడా ఉంది. చాలు బాబు, చాలు. మీ డెఫినేషన్స్తో డైవర్షన్స్ వద్దు. ఏదో మీతో సరదాగా మాట్లాడదామని వచ్చాను. అయినా నువ్వు అడిగావని చెప్పాను, వద్దంటే మానేస్తాను. అయినా ఈ సరదా పజిల్స్ కదా, వర్డ్ బిల్డింగ్, వొకాబులరీ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ మన మెదడుకి మంచి పదును పెడతాయి. దాని ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అంటే నేను మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి రావడం మంచి ఆలోచన కాదా? అదిగో ఆ ఆలకే వద్దంది. అసలే నేను నా గొడవలతో సతమతం అవుతూ అంతా తికమకగా ఉంటే మాటలు పాటలు అంటూ విసిగిస్తావేంటి? విసిగిస్తున్నానా? సరే, మీ మానాన్న మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నా మానాన్న నేను పాటలు వింటూ ఉంటాను. మాట్లాడమంటే అంత కోపం ఎందుకో ముద్దుపప్పు. ఏదో ఒకటి మాటో పాటో అనొచ్చు కదా. తికమక అంట, మొక తిక అంట. ఏమనిదే చెలిపాడుదును తికమకలో ఈ మకతికలో తోటలలో పొదమాటులలో తెరచాటులలో వనకసాగే రాసలీలను ఆడగా
రొమాంటిక్గా ఉంటే రోమియో అంటారు, మాట్లాడకుండా ఉంటే ముద్దపప్పు అంటారు. ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. చూడు వర్ష, ఈ అడవిలో ఏం మహత్యం ఉందో కానీ ఇక్కడ తిరిగే వాళ్ళందరూ ప్రేమ పక్షులుగా మారిపోతారు. ఓ, ఇదేదో పాత జానపద సినిమాలో లాగా మాయలు మంత్రాలు ఉన్నాడవేమో, లేకపోతే మనుషులు పక్షులుగా మారిపోవడం ఏంటి? ఇక తిరిగి మామూలు మనుషులు అవరా? నేనే అనుకుంటే నాకంటే తింగరదానిలా ఉండే. ఏమంటున్నారు? నేనేమీ అనలేదు. నేను తింగర్దాన్నాను అంటున్నారు. నేను మనసులో అనుకున్నాను. నేను వినాలని మీరు పైకి అన్నారనుకుంటున్నాను. నో, రాత్రి సంజీవిని గురించి రిపోర్ట్ ఇచ్చాను, చదివావా? సంజీవినియా? నా ఇంటి సూర్లో దాచుకున్న పుల్ల సంజీవిని మీరేనా ఎత్తుకెళ్ళింది? ఏంటి, నీ దగ్గర సంజీవిని పుల్లుందా? అవునా, ఆ సంజీవిని పుల్లతోనే నేను రోజు పళ్ళు తోముకుంటాను, ఒళ్ళు రుద్దుకుంటాను, చుట్టు దువ్వుకుంటాను, దూపం వేసుకుంటాను, దీపం ఒత్తి ఎగదోసుకుంటాను. అన్ని పనులు ఆ పుల్లతోనే చేసుకుంటాను. అదే తీసుకెళ్ళిపోతావా? ఎలాగరా అమ్మా, పచ్చ చొక్కా తీసుకొచ్చి అది ఎత్తుకెళ్ళిపోతావా? వర్ష, అభిమానం అది వీళ్ళ ఆచారం. ఓహో, అభిమానం అంటే ఇలా ఉంటుందా సార్? ఈ పాప ఎవరో? నా అసిస్టెంట్. అంటే నా సహాయకురాలు. నాకు సహాయం చేస్తూ ఉంటుంది. అందరికి సాయం చేయవలసిన వయసులో నీకు సాయం కావాలా? పైగా ఇట్టంట అమ్మాయితో. చూడమ్మా, ఈడెవడో నాకు తెలవదు. అదేంటి? ఈయన అడవిలో పెద్ద సైంటిస్ట్, అందరికి ఎంతో అభిమానం. ఈయన పేరు మోబీ, నా పేరు వర్ష. ఆహా, గుర్తొచ్చింది. ఏట్రా మబ్బు, నువ్వు రావడమే కాకుండా నీతో పాటే వర్షాన్ని కూడా తీసుకొస్తావా? ఆగలాగా నిన్ను కొట్టి నాకు చేతుల్లో అభిమానం వర్ష, అభిమానం. ఎక్సలెంట్ సార్. ఇదిగో మబ్బు, నిన్నే నా సంజీవిని పుల్ల నాకు తెచ్చియ్యి. లేకపోతే నేను పళ్ళు తోముకోను, ఒళ్ళు రుద్దుకోను, తల దువ్వుకోను, దూపం ఎయ్యను, దీపం ఎగదోసుకోను. తెలిసిందా? కొత్త అయ్యో వస్తానమ్మా, వస్తాను. అయ్యో సార్, ఎవరితను? మీరంటే అంత అభిమానంగా ఉన్నాడు? కోణంగి అని. కోణంగా ఎక్కడాడు? ఇక్కడికి వచ్చాడా? వాడంతా తేల్చాల్సిందే. ఎంతసేపు ఎక్కడికి పోయావురా? చెట్టు కింద నిద్రపోతున్నాను. కోణంగానే మాట విని వచ్చాను. చెప్పు, ఎక్కడాడు? ఇప్పుడే వెళ్ళాడు రాటు. చెప్పమని చెప్పానా? ఎక్కడ పోతాడు? అంతు చూస్తా. అభిమానం వర్ష. ఏం కమలే, ఇలా ఎక్కడి నుంచి? అమ్మవారి చెట్టు దగ్గర నుంచి వస్తున్నాను. ఇవాళ ఏదైనా విశేషమా? ఆ అమ్మని పూజించుకోవటానికి విశేషం ఏం కావాలి? జిత్తు, మన మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. ఇక అమ్మకి పూజలతో పాటు మన కోరికలు కూడా వినిపించవచ్చు. అయినా జాతర రోజులు కదా, ఇక మనవ రోజులు మొదలు. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ
సుఖంగా క్షేమంగా ఉండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరి మరీ వచ్చాను. అదేంటి, అమ్మవారి జాతర ఇంకా నెల రోజులు ఉంది కదా, మరి ఎప్పటి నుంచి ఎందుకు అమ్మవారికి మొక్కడం? అమ్మకి ప్రతిరోజు ఎవరో ఒకరు మొక్కుతూనే ఉంటారు. అంటే దాని అర్థం ప్రతిరోజు అమ్మను ప్రార్థించేవారు గూడుల్లో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. అయితే మన గుడిపోళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారన్నమాట. వాళ్ళకి ఎప్పుడూ ఏ కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాను కమలే. అవును కమలే, ప్రతిరోజు అమ్మకి అందరూ మొక్కుకుంటారు కదా, మళ్ళీ ఈ జాతరలు ఎందుకు? రోజు అందరూ ఎవరికి వారు మొక్కుకుంటారు, కానీ జాతర రోజున అందరూ కలిసి అందరి కోసం మొక్కుకుంటారు. అందరూ ఒక చోట కలిసి సంతోషంగా కష్ట సుఖాలు పంచుకుంటారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు కాబట్టే ఈ కాలంలో మనువులు జరుగుతాయి. కమలే, లచ్చనికి నీకు మనువు ఎప్పుడు అనుకుంటున్నారో? అందరూ కలిసి అందరి కోసం మొక్కుకుంటారు. అందరూ ఒక చోట కలిసి సంతోషంగా కష్ట సుఖాలు పంచుకుంటారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు కాబట్టే ఈ కాలంలో మనువులు జరుగుతాయి. కమలే, లచ్చనికి నీకు మనువు ఎప్పుడు అనుకుంటున్నారో? మా మనువు సంగతి సరే, మల్లికి నీకు లగ్గాలు పెట్టేస్తున్నారట కదా, సత్తమ్మత్త చెప్పింది. సత్తమ్మత్త రాజమ్మవ మళ్ళీ తన కూతురుగా భావించి మా మనువుకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మా అమ్మ పున్నమ్మ అయితే ఈ మనువు అనుకున్నప్పటి నుంచి మల్లుతోనే ఎక్కువగా ఉంటుంది. పైగా సన్నగా ఉన్నదాన్ని దానంత లావు చేయాలనో ఏమో రకరకాల పిండి వంటలు వండి పెడుతుంది. నిజమే, మళ్ళీ చెప్పింది. తల్లి లేని తనకి పున్నమ్మత్తే తల్లి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. పాపం పిచ్చిది. జిత్తు మళ్ళీ మంచి పిల్ల, అభం శుభం తెలియని పసిపిల్ల లాంటిది. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయినా ఎందుకు పనికిరాని ఆ కోణంగన్న బాధ్యతను కూడా తనే తీసుకుంది. ఇంతవరకు కష్టాలే పడింది. అంత మంచి కష్టజీవిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామనే నమ్మకం నాకుంది. కమలే, నువ్వు అంతగా చెప్పాలా? మళ్ళంటే నాకు ప్రాణమే. అది గలగలా మాట్లాడే సెలయేరు. ఆ ప్రవాహానికి నేను తోడుగా ఉంటాను తప్ప అడ్డుకట్ట వేయను. ఇది నిజం. నువ్వన్నట్టుగా మల్లికి ఏ లోటు రానేను. జిత్తు, అలాగే ఓ చిన్న మాట. నీది దుందుడుకు స్వభావం ఉన్న చిన్నపిల్లాడి మనస్తత్వం. మల్లితో మనువైన కాడ్నించైనా ఎవరి జోలికి వెళ్ళకు, ఏ గొడవలు పెట్టుకోకు, ఎటువంటి కష్టాలు తెచ్చుకోకు. అదేటి కమలే, మనువైనంత మాత్రాన నేను మారిపోతానా? నా జోలికి రానంత వరకు నేను ఏనాడు ఎవరి జోలికి వెళ్ళలేదు. నాతో గొడవ పడ్డానికి ఎవరన్నా వస్తే తల ఉంచుకుని వెళ్ళిపోలేదు. ఇక కష్టాలు తెచ్చుకోవడం అంటావా? చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగాను కమలే. నా చిన్నప్పుడే మా అయ్య పోవడం వలన ఏంటో మా అమ్మ చేసిన గారాబం వలన ఏ బాధ్యత లేకుండా పెరిగాను. ఇప్పుడు మళ్ళీ నా బాధ్యత. అలాగే నేను, మా అమ్మ కూడా మల్లికే బాధ్యత. చాలు చిత్తం, ఇదే నీలో మేం కోరుకున్న మార్పు. లచ్చన్న రవిబాబు నీలో ఈ మార్పు వస్తుందని పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిజం చేశావు. ఇల్లొస్తా జిత్తు.
నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే